ఎడ్యుకేటెడ్ 360 యూట్యూబ్ ఛానల్ స్వాగతం. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 ఫలితాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ర్యాంకులు సాధించినటువంటి వాళ్ళ యొక్క విజయ ప్రస్థాన పరంపర ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనం ఓకే సార్, నెక్స్ట్ భవిష్యత్తులో రాయాలంటే ఎటువంటి మైండ్ సెట్ ఉంటే ఈ సివిల్స్ వైపు రావాలని చెప్తారు మీరు? ఎటువంటి మైండ్ సెట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ టు ద నేషన్, దేశం కోసం వర్క్ చేయాలి, కాంట్రిబ్యూట్ చేయాలి అన్న ఒక థాట్ ఉంటుంది కదండి. అది ఖచ్చితంగా ఉండాలండి. కానీ ఆ థాట్తో మనము ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉండి కూడా వేరే సెక్టార్స్లో ఉండి కూడా మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు నేషన్స్ గ్రోత్కి. సో ఆ మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా ఉండాలంటాను. అది కాకుండా కన్సిస్టెంట్గా నేను వర్క్ చేస్తాను అండ్ ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేస్తాను అన్న ఒక యాటిట్యూడ్ మైండ్ సెట్తో ఆ విల్లింగ్నెస్తో ఆ విల్ పవర్ ఉన్న వాళ్ళే ఉంటే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ జర్నీలో 3 to 4 ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ అవ్వాలంటేనే 2 ఏళ్ళు పడుతుందండి. ఇప్పుడు థర్డ్ అటెంప్ట్లో అంటే ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలామంది 3 to 4 అటెంప్ట్స్లో సక్సెస్ వస్తుంది. సో 3 to 4 అటెంప్ట్స్ అంటే 4 years అట్లీస్ట్. 4 years నేను జాబ్ లేకున్నాను, లేకపోతే అలా కూర్చొని ఉండాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా సపోర్ట్ కావాలి, చాలా విల్ పవర్ కావాలి, డిటర్మినేషన్ కావాలి. ఇవి ఉంటేనే ఈ ప్రిపరేషన్ జర్నీలో సస్టైన్ అవుతాము. సో ఖచ్చితంగా దేశం కోసం, దేశం గ్రోత్ కోసం కానీ అది ఖచ్చితంగా ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ దానికి సివిల్ సర్వీసెస్ ఒకటే కాదు, వేరేది కూడా చేయొచ్చు. సో ఇవి అందరికీ ఉంటుంది. కానీ ఇది కాకుండా నా దృష్టిలో ఇవి ఉండాలంటాను. ఇలా ఉండగలను, ఇలా నేను చేయగలను, అంటే ఎటువంటి సమస్య వచ్చినా పర్లేదు, నేను చూసుకుంటా, పర్లేదు, నేను దాటుతాను, నేను ప్రయత్నిస్తాను అలా అనుకున్నప్పుడు అలాంటి మైండ్ సెట్ ఉంటే ఈ ఎగ్జామ్కి మీరు చూసారంటే ఎంతో మంది ప్రతి ఇయర్ ర్యాంక్ వచ్చే వాళ్ళు చాలా మంది ఇలానే ఉంటారు. ఈవెన్ ఇయర్ నేను ఇందాకే చూసాను, ఈ ఇయర్ ర్యాంక్ ఫస్ట్ కూడా 5th attempt లో కొట్టిందంట. సో ఫస్ట్ 3 prelims క్లియర్ కూడా చేయలేదు. సో 3 prelims క్లియర్ చేయలేదంటే 3 ఏళ్ళు డౌట్ వచ్చేస్తుంది. సో తను ఎలా చేసిందో నాకు తెలియదు, కానీ తను కన్సిస్టెంట్ గా మళ్ళీ కూర్చొని ధైర్యంగా ఏం భయపడకుండా మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ ర్యాంక్ 1 వచ్చింది. సో ఇలా ర్యాంక్ 1 కాదు, నాకు తెలిసినంత వరకు 1000 ర్యాంకర్స్ 900 ర్యాంకర్స్ మళ్ళీ చేసి వచ్చిన వాళ్ళే. ఎవరు ఫస్ట్ అటెంప్ట్ లో వచ్చిన వాళ్ళు మేబీ ఒక 40-50 people ఉంటారేమో, లెస్ దాన్ 100 ఉంటారు. సో అది ఉండాలంట నేను. ఎందుకంటే అది లాంగ్ టర్మ్ కెరియర్ లో ఈ యాటిట్యూడ్ కానీ ఈ పర్సనాలిటీ ఎప్పటికైనా సర్వీస్ లో హెల్ప్ అయింది, యూస్ఫుల్. అదేవిధంగా ఇంకా ఏమైనా అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏమైనా చెప్తారా వాళ్ళకి? పర్టికులర్ అంటే ఇప్పుడు సార్ మామూలుగా మీ 5 సార్లు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫెయిల్యూర్ని అధిగమించుకుంటూ వస్తున్నారు. మీరు చెప్పే అంటే ఈ టిప్స్ వల్ల ఫస్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్లో విజయం సాధించడానికి ఏమైనా షార్ట్ కట్ కానీ, అంటే షార్ట్ కట్ అనకూడదు, బట్ వెరీ యూస్ఫుల్, బాగా యూస్ అయ్యేటువంటి ట్రిక్స్ ఏమైనా ఉంటాయా? హార్డ్ వర్క్ ఈజ్ కంపల్సరీ, నో డౌట్ ఎట్ ఆల్. బట్ కానీ దాంట్లో ఏంటంటే అనుభవంలో డైరెక్ట్ ఇప్పుడు ఇక్కడి నుంచి మనం అక్కడ పోతే మెయిన్ రోడ్ ఇది, ఇట్లా పోతే స్ట్రైట్గా పోతే వచ్చేస్తుంది అని చెప్పగలుగుతాం కదా. అలాంటి మీ అనుభవంతో మీరు ఏం చెప్పగలరు? సో ఒకటి, రీసోర్సెస్ అయితే చాలా ఉన్నాయండి మార్కెట్లో. టాపర్స్ రీసోర్సెస్ అన్నీ చెప్తారు, కానీ కొన్ని టాపర్స్ని ఎవరైనా పిక్ చేసుకొని మన పర్సనాలిటీకి, మన సబ్జెక్ట్స్కి, మన అప్రోచ్కి సూట్ అయ్యే పర్సనాలిటీస్ ఏమైనా ఉంటే అలాంటి టాపర్స్ని గైడెన్స్ కానీ, వాళ్ళ టెలిగ్రామ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాటిని తీసుకొని ఫాలో అవ్వడం ఒక వే అండి. అది ఒక సజెషను. ఇది కాకుండా జస్ట్ జనరల్గా మన ప్రిపరేషన్లో డెసిషన్, ఇది నేను ఈ ఒక అడ్వైస్ నేను చాలా మందికి జనరల్గా కూడా ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడుతుంటే చెప్తాను. సో ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు ఎవరన్నా మనకి సజెషన్ ఇస్తారు కదా, ఆ సజెషన్ పూర్తిగా డిస్కార్డ్ చేయకూడదు, అలా చెప్పి గుడ్డిగా కూడా ఫాలో అవ్వకూడదు. ఎందుకు ఇచ్చారు, మనకి ఆ సజెషన్ ఎందుకు ఇచ్చారు, అది మనకి ఎందుకు పర్పస్ ఏందో ఒకసారి ఆలోచించి, అది మనకి వర్క్ అయిందో లేదో కొంచెం ట్రై చేసి, వర్క్ అయితే ఆ సజెషన్ తీసుకోవాలి. లేకపోతే మనకు తగ్గట్టు ఏమైనా చేంజెస్ చేసుకునైనా పోవాలి. నేను ఇది ఎందుకంటానంటే కొందరు చాలా మంది బ్లైండ్గా ఫాలో అయిపోతారు, చెప్పినట్టు. వాళ్ళకి ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ వర్క్ అవ్వకపోవచ్చు, వాళ్ళకి అప్రోచ్ వర్క్ అవ్వకపోవచ్చు. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఆ స్ట్రాటజీ కానీ అప్రోచ్ కానీ చిన్న ట్వీక్ చేసుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ అయ్యింది. కానీ అలా అంత ఆలోచించకుండా చేసుకుంటారండి. ఇది నేను ఎందుకంటున్నానంటే, ఒక ఆస్పిరెంట్ అవ్వాలనుకునేది ఒక IAS, IPS లేకపోతే IR ఏదైనా ఫారిన్ సర్వీస్ వెళ్ళాలన్నా, దే హ్యావ్ టు మేక్ డెసిషన్స్ ఫర్ ఎ హోల్ డిస్ట్రిక్ట్ ఆర్ ఈవెన్ ఎట్ ఎ హైయర్ స్టేజ్. ఒక స్టేట్ మొత్తానికి, దేశం మొత్తానికి డెసిషన్ తీసుకోవాలి. తన కోసమే తను డెసిషన్ తీసుకునేవాడు అసలు ఒక డిస్ట్రిక్ట్కి, స్టేట్కి ఎలా డెసిషన్ తీసుకుంటాడని నేను అనుకుంటాను. సో
మనం ఆలోచించాలి, అవతల వాళ్ళు చెప్పేది ఎందుకు చెప్పారు వినాలి. ఆలోచించాలి, మనం కూడా మనకు అది ఆలోచించాలి. సరిపోతుందా సరిపోవట్లేదు. సరిపోవట్లేదని ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలా రీసోర్సెస్ ఉన్నాయి. నేను కొత్తగా రీసోర్సెస్ ఇది చెప్పాల్సిన అవసరమే లేదు అక్కడ. నాకంటే బెటర్గా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ అది మనకు సూట్ అవుతుందా లేదా, ఆర్ మనకి ఏది అవసరము, ఇది మనం ఆలోచించి మనం డిసైడ్ అవ్వాలండి. సో ఇది నేను కొన్ని నా ప్రిపరేషన్లో నేను నాకు త్రూ స్టడీ హాల్స్లో కానీ ఇక్కడ వేరే దగ్గర కానీ కొందరిని చూశాను, నా జూనియర్స్లా కానీ వాళ్ళు చూసినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. సో ఇది నేను ఈ సజెషన్ చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను.